నమస్తే, వెల్కమ్ టు ద ట్రూత్. నేను పవన్. ఇక ఏపీలో సంచలనం సృష్టించినటువంటి ములకల చెరువు నకిలీ మద్యం కేసులో సిట్టు విచారణ రెండో రోజు ఆసక్తికరంగా సాగింది. విజయవాడ జైలు నుంచి 3 రోజుల కస్టడీలోకి తీసుకున్నటువంటి మాజీ మంత్రి జోగి రమేష్, అతని సోదరుడు రామును సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. అంటే ఏది అడిగినా కానీ మాకేం తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాం. ఈ 3 ప్రశ్నలే, ఈ 3 జవాబులే వారి దగ్గర నుంచి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో మనం చూసాం, వైసీపీ నేతలను ఎవరిని అదుపులోకి తీసుకున్నా, ఎవరిని ప్రశ్నించినా తెలియదు, మర్చిపోయాం, గుర్తులేదు. అంటే జగన్మోహన్ రెడ్డి అండ్ టీం వాళ్ళకి ఇచ్చినటువంటి శిక్షణ ఇదేనా అనే చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే ఎవరైనా కానీ ఎవరిని ప్రశ్నించినా, ఏ విషయంలో ప్రశ్నించినా, ఆధారాలు సాక్ష్యాలు ముందుంచి మాట్లాడినా తెలియదు, మర్చిపోయాం, గుర్తులేదు. ఈ మూడే చెప్తున్నారు తప్పించి ఇంతకు మించి ఆధారాలు ముందు పెట్టినా కానీ మర్చిపోయాం, ఇదేంటో తెలియదు. సో ముందు తీసుకొచ్చి ఈ రిసిట్లు కావచ్చు, లేదంటే బ్యాంకు లావాదేవీలు చూపిస్తే అవి మాయగావు, తెలియదు, మర్చిపోయాం. ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇక విచారణలో జోగి రమేష్ సమాధానాలు చెబుతున్న తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు ములకల చెరువు ఎక్కడుందో కూడా తనకు తెలియదంటూ కూడా మాట్లాడారు. మరి ఈయన మంత్రిగా పనిచేసింది ఆంధ్రప్రదేశ్లో. ములకల చెరువు ఎక్కడుందో కూడా తెలియకుండానే అటువైపు తిరగడం, అక్కడ పనిచేయడం, ఇవన్నీ చేశారు ఆయన. ఇక నకిలీ మద్యం తయారీలో తనకు ఎలాంటి సంబంధం లేదని జోగి రమేష్ తేల్చి చెబుతున్నారు. మాకేం తెలియదు, ఏమీ గుర్తులేదంటూ అధికారుల ప్రశ్నలకు దాటవేత సమాధానాలు కూడా ఆయన ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకా ఇదే కాకుండా ములకల చెరువు ఎక్కడుందో నాకు తెలియదని చెప్తున్నారు కదా ఆయన. అట్లాగే అద్దేపల్లి జనార్దన్ రావే తన స్నేహితుడితో కలిసి ములకల చెరువులో నకిలీ మద్యం తయారు చేశారని చెప్తున్నారంట. ఒకవైపు ములకల చెరువు ఎక్కడుందో నాకు తెలియదు, ఇదొక అంశం. ఇంకోవైపు ఈ అందేపల్లి జనార్దన్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన వారి స్నేహితుడితో కలిసి ములకల చెరువులో నకిలీ మద్యం తయారు చేశారు అని చెప్పేసి జోగి రమేష్ చెప్తున్నారు. ఇక్కడనేమో ములకల చెరువే తెలియదు, అక్కడనేమో ఆ ములకల చెరువులో ఏం మాట్లాడుతున్నారు అసలు నిజంగా ఏదైనా స్క్రిప్టు రాసుకొని మాట్లాడినా కానీ ఇట్లాంటి తప్పులు ఏంటి అనే చర్చనైతే జరుగుతూ ఉంది. ఎందుకంటే వీళ్ళు ప్రతి దాంట్లో కూడా స్క్రిప్ట్ ఫాలో అవుతుంటారు. ప్రస్తుతం ఇప్పుడు ఎంక్వైరీలో స్క్రిప్ట్ లేనప్పటికీ ఎవరైతే చెప్తారో, ఎవరైతే రాసిస్తారో వాటినే అక్కడ అధికారుల ముందు చెప్పే పరిస్థితి ఉంటుంది. ఎక్కడైనా స్పీచ్ల్లో కావచ్చు, ఏదంటే ఎక్కడైనా కానీ ప్రెస్ మీట్ల ముందు కావచ్చు, ఇవన్నీ కూడా ఇట్లాంటి పరిస్థితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా ములకల చెరువు నాకు తెలియదని చెప్తున్నారు. ములకల చెరువులో ఈ జనార్దన్ రావు ఆయన స్నేహితులతో కలిసి నకిలీ మద్యం తయారు చేసిందని చెప్తా ఉన్నారు. సో ఏం మాట్లాడుతున్నారు అసలు అనేది ఒక ప్రశ్న అయితే వస్తూ ఉంది. అద్దేపల్లి జనార్దన్ రావు పైకి ఇదంతా కూడా నెట్టే ప్రయత్నం చేస్తున్నట్లయితే తెలుస్తూ ఉంది. కానీ గతంలో జనార్దన్ రావును అధికారులు ప్రశ్నించినప్పుడు అప్పుల పాలైన తమకు నకిలీ మద్యం తయారీ సలహా ఇచ్చిందే జోగి రమేష్ అంటూ కూడా ఆయన చెప్పారు. కానీ ఇప్పుడు జోగి రమేష్ మాత్రం తమకేమీ తెలియదన్నట్లు మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాదు నకిలీ మద్యం తయారీలో పాత్ర, ప్రధాన నిందితుడు జనార్దన్ రావుతో ఫోన్ సంభాషణలు, నగదు లావాదేవీలపై వివరాలు చూపించి అడగ్గా తనకు తెలియదు, ఏమీ గుర్తులేదు అంటూ కూడా ఆయన సమాధానాలు చెప్తున్నట్టు తెలుస్తూ ఉంది. మరోవైపు జోగి కుటుంబానికి కష్టాలు రెట్టింపయ్యాయి. జోగి రమేష్ అరెస్టు సమయంలో ఆసుపత్రి అద్దాలు ధ్వంసం చేయడం, పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో ఆయన భార్య, కుమారులకు పోలీసులు 41A నోటీసులు కూడా జారీ చేసినట్టుగా కూడా వార్తనైతే విషయమైతే ఉంది. సో గతంలో కూడా మనం జనార్దన్ రావు ఎవరు అనంటే నాకు తెలియదు, ఆయనతో నేనెప్పుడు మాట్లాడాను, ఆయన అసలు మా ఇంటికే రాలేదు అనగానే CCTV ఫుటేజ్, ఆయన అసలు మాకు తెలియదు అనగానే వాళ్ళ ఇంటి ముందు ఏదైతే వీళ్ళకి సంబంధించినటువంటి ఇల్లు, తర్వాత ఇవన్నీ డీటెయిల్స్, లావాదేవీలు, ఈయనని కలిసినటువంటి CCTV ఫుటేజ్ ఇవన్నీ ముందు పెడితే ఎప్పుడో మా తాత వాళ్ళ తాత ఇద్దరు స్నేహితులు ఒకే వీధిలో వింటుండే అని మళ్ళీ ఒప్పుకున్నారు. అట్లా ఇప్పుడు కూడా ములకల చెరువు నాకు తెలియదు అంటున్నాడు. ములకల చెరువులో ఈయన నకిలీ మద్యం తయారు చేసిండని చెప్తా ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారో అసలు ఏమైనా అర్థమవుతుందా అనే చర్చ జరుగుతాం. సో ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. ఇంకా కీలకమైన అంశాలు ఈరోజు 3వ రోజు కస్టడీ ఈరోజు ఉంది. సో ఇంకా చాలా కీలకమైనటువంటి సమాధానాలు కూడా రాబట్టే ప్రయత్నంలో సిట్టు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఎవరి ప్రోద్బలంతో, అంటే పైవారు చూసుకుంటారని చెప్తున్నారు కదా, ఆ పైవారు ఎవరు అనేది ఖచ్చితంగా దీంట్లో బయటకు లాగే ప్రయత్నం సిట్ అయితే చేస్తూ ఉంది. సో ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి రఫీ గారు, అట్లాగే ఇటు రాజకీయ విశ్లేషకులు